ఓ లక్ష్మీ నారసింహ భగవానికి భగవద్బంధువులారా, మన నృసింహస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు మనం అందరం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రాప్తికై ఈనాడు మనం అందరం కూడా అమ్మవారిని ఆరాధించుకోబోతూ ఉన్నాం. నిన్నటి రోజున మనం కళ్యాణ మహోత్సవం జరుపుకున్నాం. జగత్ కళ్యాణ కారకులైనటువంటి ఆది దంపతులు లక్ష్మీనారాయణుడు, వారే మనకి ఆదర్శ దంపతులుగా సీతారాములుగా వేంచేసి మనకి ఆదర్శ దాంపత్యాలు అందించినటువంటి వారు. అలాగే స్వామివారు కూడా మనకి పిలవగానే నిజంగా భగవంతుడు ఉన్నాడా లేడా అనే సంశయం వస్తే లేడనే మాటకి తాళే లేదు, పిలిస్తే చాలు పలుకుతారు తాళి. అంచేతనే మరి అన్నమాచార్య స్వామి చెప్తారు, అంతయు నీవే హరిపుండరి కాక్ష అంటాడమ్మా. అన్నింటా పరమాత్మ నిలిచేసి ఉన్నాడు కదా, లేనటువంటిది ఎక్కడ? పిలిచేవాడిదే లోటు, చూచేవాడిదే లోటు తప్ప భగవంతుడు రాకపోవడం అనే మాటే లేదు. సర్వత్రా జంగమా జంగమం చేదం జగన్నారాయణోద్భవం అంటుంది మనకి సహస్రనామ స్తోత్రం. అంటే పరమాత్మ అన్నింట్లో ఉన్నాడు. క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవచ, అన్నింటిలోనూ పరమాత్మ ఉంటాడు. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని మనకి వేదం చెబుతున్నటువంటి మాట. ఇందుకు ఎవరండి ఆ నారాయణుడు అనే ప్రశ్న మనకి వెంటనే వస్తుంది కదా. ఎవరని చెప్పారంటే అదే వేదం సమాధానం చెప్తుంది అనమాట. ఎవరాయన ఆయన అంటే ఆయన లక్ష్మీదేవికి భర్త, క్రీష్టతే లక్ష్మీశ్చ పత్న్యం అని చెప్తుందన్నమాట మనకి కింద పురుష సూక్తం చెబుతున్నటువంటి మాట. ఎవరు సర్వాంతర్యామి, ఎవరు రక్షకుడు, ఎవరు సృష్టికర్త, ఎవడు లయకారకుడు అంటే మూడు ఆయనట. మనకి విభాగం చేస్తే మనకేదో బ్రహ్మ విష్ణు మహేశ్వర అన్నటువంటి చెప్తాం, కానీ వీటికి మూలభూతమైనటువంటి తత్వం నారాయణ తత్వం. అట్లాంటి తత్వం మన అందరికీ కూడా నిత్య ఉపాసనమైనటువంటి తత్వం. అలాంటి స్వామిని మనం ఆరాధించాలి. ఎప్పుడూ ఆయన్ని అంటి పెట్టుకుని ఉండేది, ఆయన హృదయంలో ఉండేది. అంచేత వాడికి ఏమిటి పేరు? అనపాయిని అని పేరు. నిత్యానపాయిని నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషి అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణమహం ప్రపత్యే అని మనకి అమ్మవారి గురించినటువంటి స్తోత్రం మనం చెబుతాం. రోజు కూడా లక్ష్మీ శతనామ స్తోత్రం చదివినప్పుడల్లా. కనుక ఆయన్ని ఎప్పుడు విడిచి ఉండకుండా ఉండేది. ఏమిటి వాడికి పేరు అంటే శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత. ఆయన ఎప్పుడు ఆయన యొక్క హృదయ కమలంలో అమ్మవారు వెంచేసి ఉండి స్వామిలో ఉన్నటువంటి గుణములు ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి అందింప చేస్తుంది అమ్మవారు. కొంతమంది స్వామిని గుణములు లేని వారని చెప్తారు, రూపము లేదని వారు చెప్తారు అన్నమాట. ఆయన నిరాకారుడు అంటారు. భగవంతుడి విధంగా ఆకారం లేదా? ఉందా లేదా? ఉన్నదని చెప్పాలి. భగవంతుడికి ఆకారం లేదా అంటే ఆకారం ఉంది, భగవంతుడు లేదని ఎవరు చెప్పారండి? రామకృష్ణ ద్యోతారము ఎత్తినటువంటి వాడు ఎవరు? ఆయనే కదా. సరే, అంతే. మనం ఉన్నామంటే అర్థం ఏమిటి? మనం ఉన్నామంటే భగవంతుడు ఉన్నట్టే లెక్క. కారణం ఏమి అంటే మన లోపల జీవుడు అంటున్నాం. ఆ జీవుడు లోపల కూడా భగవంతుడు ఏం చేస్తున్నాడు? మన రూపం అంతా భగవంతుడిదే కదా. మనం ఉన్నామంటే మన లోపల పరమాత్మ ఏం చేస్తున్నాడు? ఆయన ఉన్నాడంటే ఈ రూపం కూడా ఆయనదే. కనుక భగవంతుడు నిరాకారుడు కాదు, ఆయన సాకారము. పరమాత్మలో గుణములు లేవా? గుణరహితుడు భగవంతుడా? కాదు, ఆయనలో గుణములు ఉన్నాయి.
ఎన్ని ఉన్నాయి అంటే సకల కళ్యాణ గుణ సంపత్తి కలిగినటువంటి వాడు పరమాత్మ.